ఏ ఇంటూ బి ఇంటూ సి 30. ఏబిసి అనేది సహజ సంఖ్యలు. ఏ ప్లస్ బి ప్లస్ సి మినిమం వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి మినిమం వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి మ్యాక్సిమం వాల్యూ. ఇది చూడండి సార్, ఒకసారి చూడండి. చాలామంది ఈ క్వశ్చన్స్ని వదిలిపెట్టకూడదు సార్. లబ్ధము కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు రైట్, దాని మొత్తం మినిమం ఎప్పుడవుతుంది? ఆ 3 ఈక్వల్ అయినప్పుడు. ఈక్వల్ అయ్యే వాల్యూ ఉన్నదా చూద్దాం. ఏ క్యూబ్ ఈక్వలెంట్ టు 30. ఏ క్యూబ్ అనేది దేని మధ్యలో ఉంది సార్? దేని మధ్యలో ఉంది? 3 క్యూబ్ 4 క్యూబ్ మధ్యలో ఉంది. అంటే 3 ఒకటి వేసుకోండి. 10ని ఎలా రాసుకోవచ్చు? 2 5s రాసుకోవచ్చు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి మినిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది? 3 + 2 + 5 దగ్గర అవుతుంది. 10 దగ్గర మినిమం ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడు? దూరంగా ఉన్నప్పుడు. 1 × 1 × 30. సో ఆన్సర్ ఎంత? 32. ఆన్సర్ ఎంత? 32. లాజిక్ అందరికీ అర్థమైందా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది మీరే చెయ్యాలి సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి 100. ఇప్పుడు మొత్తము కాన్స్టెంట్గా ఇచ్చాను. మొత్తము కాన్స్టెంట్గా ఇచ్చి లబ్ధము మినిమం ఎప్పుడు అడుగుతున్నాను, మ్యాక్సిమం ఎప్పుడు అడుగుతున్నాను. లబ్ధము మినిమం ఎప్పుడు, మ్యాక్సిమం ఎప్పుడు. మీకు అర్థమైందా సార్? ఆ క్వశ్చన్కి రివర్స్. వాయిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అందరికీ నా వాయిస్ వినబడుతుందా సార్? ఏ ప్లస్ బి ప్లస్ సి 100. ఏ ఇంటూ బి ఇంటూ సి మ్యాక్సిమం, ఏ ఇంటూ బి ఇంటూ సి మినిమం. సేమ్ అదే లాజిక్. మొత్తము కాన్స్టెంట్గా ఉన్నప్పుడు లబ్ధము మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు. అవన్నీ ఈక్వల్ అయినప్పుడు. ఏ 3a ఈక్వలెంట్ టు 100. 100 అనేది 3తో భాగాహారింపబడదు. కాబట్టి మ్యాక్సిమం కేసు ఏంటి? 33 + 33 + 34. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 33 × 33 × 34. ఏబిసి న్యాచురల్ నంబర్స్ ఇచ్చాడు. ఏబిసి సహజ సంఖ్యలు ఇచ్చాడు. రైట్. సో లబ్ధము మినిమం ఎప్పుడవుతుంది? అవి దూరంగా ఉన్నప్పుడు అంటే 1 + 1 + 98. 1 + 1 + 98. ఇక్కడ మీరు చూడండి సార్, 1 + 2 + 97. సార్ ఇది వేసుకోలేమా అంటే మీకు అర్థమవుతుంది. 1 × 1 × 98. ఇదంతా 98. ఇది చూడండి, 1 × 2 × 97. వాల్యూ పెరుగుతుంది కదా సార్? వాల్యూ పెరుగుతుంది కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈజ్ ద లాజిక్ క్లియర్? చాలా మంచి క్వశ్చన్స్. కొంచెం డైజెస్ట్ చేసుకుంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సార్. రైట్. మొత్తము గనక కాన్స్టెంట్గా ఉంటే లబ్ధము మ్యాక్సిమం రావాలంటే వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి. 33 తీసుకుంటే 99 వస్తుంది. కాబట్టి దాన్ని 34 అనుకున్నాను. రైట్. దాని తర్వాత మినిమంగా ఉండాలంటే అవి 2 దూరంగా ఉండాలి. అంటే 1 1 98 వేసుకోండి. దీనికి ఆన్సర్ చెప్పండి సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వలెంట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 31. రైట్. 31. ఇది కూడా చూడండి సార్. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి మ్యాక్సిమం. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి మినిమం. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి మినిమం. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి మినిమం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి 31. సో మొత్తము కాన్స్టెంట్గా ఉండి ప్రోడక్ట్ మ్యాక్సిమం కావాలంటే ఆ 4 దగ్గరగా ఉండాలి. 4a ఈక్వలెంట్ టు 31. 31/4 అంటే 4 7s 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే
7 7 14, 14 అంటే ఇది 9 10, ఇంకొకటి 8 8 8, ఇది 7, ఇది 7 7 7 7, ఇది 10, ఇది చాలా దగ్గరగా ఉన్నది. 8 8 8, రైట్ రైట్, 8 8 8, రైట్. ఆర్ యూ విత్ మీ? సో ప్రోడక్ట్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు. 4 ఈక్వల్ కాకపోతే 3 ఈక్వల్స్ వేసుకోండి. మొత్తము కాన్స్టెంట్గా ఉండి లబ్ధము గరిష్ట వాల్యూ కావాలంటే అన్ని వేరియబుల్స్ ఈక్వల్ కావాలి. 3 ఈక్వల్ అవుతే 100 అనేది 3 తోటి డివైడ్ కాదు, కాబట్టి 2 ఈక్వల్ చేసుకోండి. 33 33, మిగిలింది 34. ఇక్కడ కూడా రైట్, మొత్తము కాన్స్టెంట్గా ఉంటే రైట్, లబ్ధము మ్యాక్సిమం కావాలంటే ఆ 4 ఈక్వల్ కావాలి. 4 ఈక్వల్ అవుతే ఇది 31 4 తోటి డివైడ్ కాదు, కాబట్టి 3 ఈక్వల్ చేసుకోండి. 3 ఈక్వల్ 8 8 8 7, 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 7. సో ఇది 1 1 1 28, కాబట్టి ఆన్సర్ ఎంత? 28. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 28. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?